ఎక్స్ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పై తీర్పు వెలువడనుంది. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి భవేజా తీర్పు వెల్లడించనున్నారు. ఇక ఏప్రిల్ 4న కవిత బెయిల్ పిటిషన్ పై సిబిఐ స్పెషల్ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో గత నెల 15న కవిత అరెస్ట్ అయ్యారు. ఇక 10 రోజుల ఈడీ కస్టడీ తర్వాత కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. అయితే తన రెండో కుమారుడికి 11వ తరగతి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. ఇవాళ కవిత మధ్యంతర బెయిల్ పై కోర్టు తీర్పు ఇవ్వనుంది. అయితే కవితకు మధ్యంతర బెయిల్ ను ఈడీ వ్యతిరేకిస్తోంది. బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్షులను ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటోందని ఈడీ అంటోంది. ఇక రేపటితో కవిత జ్యుడిషియల్ రిమాండ్ ముగియనుంది. ఇవాళ బెయిల్ లభించకపోతే రేపు మళ్లీ రిమాండ్ పొడిగించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రేపు మళ్లీ కవితను కోర్టులో హాజరుపరిచే అవకాశం కూడా ఉంది. లిక్కర్ కేసులో తనను సిబిఐ విచారించడానికి వ్యతిరేకంగా కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఎల్లుండి విచారణ జరగనుంది. ఈ నెల 20న కవిత రెగ్యులర్ బెయిల్ పై పిఎంఎల్ఏ కోర్టులో విచారణ జరగనుంది. పూర్తిగా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, ఈ రోజు కోర్టుకు సంబంధించి అంశాలేంటి, అప్డేట్స్, పూర్తి సమాచారం. గుడ్ మార్నింగ్ పవన్. ఢిల్లీ మద్యం కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఈ రోజు పిఎంఎల్ఏ కోర్టు తీర్పు ఇవ్వబోతుంది. 10:30 గంటలకు ఈ తీర్పు రాబోతుంది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన ఏప్రిల్ 4వ తేదీన ఉత్తర్వులను గౌస్ అవెన్యూ కోర్టు రిజర్వ్ చేసింది. తన చిన్న కుమారుడికి 11వ తరగతి పరీక్షలు ఉన్నందువల్ల ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరారు. కవితకు మధ్యంతర బెయిల్ ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తు పైన తీవ్ర ప్రభావం పడుతుందని కూడా ఈడీ తన వాదనల సందర్భంగా పేర్కొంది. సాక్ష్యాలు, ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అప్రూవర్ గా మారినటువంటి కొందరిని కవిత బెదిరించారు. అందుకు తమ వద్ద అనేక ఆధారాలు ఉన్నాయని కూడా కోర్టులో వాదనల సందర్భంగా ఈడీ తరపు న్యాయవాది స్పష్టం చేశారు. మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొట్టివేయాలని కూడా ఈడీ కోరింది. కవిత దాఖలు చేసినటువంటి సాధారణ బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 20వ తేదీన విచారణ కూడా ఉంది. అయితే ఈ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి విచారణ సందర్భంగా ఈ వాదనలన్నీ కూడా మరింటామని పిఎంఎల్ఏ కోర్టు చెప్పింది. ఇంకా మరోపక్క ఈ మనీ లాండరింగ్ సంబంధించి మార్చి 15వ తేదీన కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 26 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో ప్రస్తుతం తీహార్ జైల్లో కవిత ఉంటున్నారు. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ కూడా ముగిపోతుంది. కవితను అయితే ఈ రోజు గనక ఈ బెయిల్ వస్తే మధ్యంతర బెయిల్ రేపు కవితను జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు కోసం కోర్టులో హాజరుపరచాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఈ రోజు కనుక మధ్యంతర బెయిల్ రాకపోతే మళ్ళీ రేపు ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. మరోపక్క సిబిఐకి అనుమతి ఇవ్వడానికి, తనను విచారించడానికి సిబిఐకి అనుమతించడానికి కూడా కవిత వ్యతిరేకించారు. దానికి సంబంధించినటువంటి పిటిషన్ పైన ఎల్లుండి 10వ తేదీన గౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరగబోతుంది. అయితే పవన్, ఈ యొక్క బెయిల్ మధ్యంతర బెయిల్ సందర్భంగా కొంత వాదోపవాదాలు చాలా ఆసక్తికరంగా జరిగాయి. కవిత కుమారుడికి పరీక్షలున్నాయి. 16 ఏళ్ల కుమారుడికి తల్లి పర్యవేక్షణ, భావోద్వేగ మద్దతు ఈ సమయంలో ఎంతో అవసరమని సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి వాదన సందర్భంగా పేర్కొన్నారు. తల్లి అరెస్ట్ తో కుమారుడు ఎంతో దిగ్భ్రాంతి చెందినటువంటి పరిస్థితి మనం చూడాలి. కవిత కుమారుడు పరీక్షలు రాసే సబ్జెక్టులు కూడా ప్రస్తావిస్తూ తల్లి స్థానాన్ని తండ్రి లేదా సోదరుడు భర్తీ చేయలేరు, మానసిక ప్రత్యామ్నాయం సాధ్యం కాదు అన్నది అభిషేక్ మను సింఘ్వి చెప్పినటువంటి మాట. తల్లి దగ్గరుంటే ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి కవితకు ఒకవేళ బెయిల్ ఇచ్చినా కూడా ఈడీకి వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఆమె తిరిగి సులభంగానే అదుపులోకి తీసుకోవచ్చు. తండ్రి ఏమో ఢిల్లీలో ఉండి న్యాయ పోరాటం చేస్తున్నాడు, కుమారుడేమో తెలంగాణలో ఉన్నారు. తర్వాత ఈ కవితకు బెయిల్ మంజూరు చేయాలి. పరీక్షల సమయంలో ప్రధాని అంతా కూడా మన్ కీ బాత్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఏ విధంగా ప్రోత్సాహం ఇవ్వాలి, పిల్లలకు పరీక్షల సమయంలో చెప్తూ ఉంటారు. విద్యార్థుల ఒత్తిడికి సంబంధించి ఆ సమయంలో విద్యార్థులపై ఒత్తిడి ఊహకు మించి ఉంటుందని కూడా ప్రధాని స్వయంగా చెప్పారు. కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరటం జరిగింది. అయితే ఈడీ తరపు న్యాయవాది మాత్రం హుస్సేన్ సెక్షన్ 45 నిబంధనల కింద ఈ యొక్క రాజకీయ ప్రజా జీవితంలో ఉండే ప్రముఖ రాజకీయ నాయకురాలకి ఇవి వర్తించవు. ఈ కేసులో లంచం ఇచ్చినట్లుగా కూడా
ప్రధాన వ్యక్తుల్లో ఒక మహిళను ప్రశ్నిస్తున్నాము. ప్రాక్సీల ద్వారా ఆమె లబ్ధి పొందారు. కేవలం ఇతర నిందితుల స్టేట్మెంట్ల ఆధారంగా ఈ విషయం చెప్పట్లేదు. సంబంధిత పత్రాలు, వాట్సాప్ చాట్లు కూడా ఉన్నాయి. కవిత ప్రమేయం, ఆమెకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని విషయాలు చూసి న్యాయస్థానం నిర్ణయం తీసుకోవాలి. తమ దగ్గర ఏదైతే FSNL నివేదిక సాక్ష్యాలను కవిత ఏ విధంగా నాశనం చేశారో కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కవిత పలు ఫోన్ల నుంచి సమాచారం డిలీట్ చేశారు. మొత్తంగా 100 కంటే ఎక్కువ ఫోన్లు కూడా నాశనం చేశారు. కాబట్టి ఈ కేసులో చాలా పెద్ద పురోగతి సాధించే దశలో ఉన్నాం. కాబట్టి ఆమెకు తాత్కాలిక ఉపశమనం కల్పిస్తే దర్యాప్తు పక్కకు వెళ్లే అవకాశం ఉందని కూడా వాదించారు. మరి ఈ రోజు ఈ వాదనలన్నీ కృష్ణ మధ్యలో వస్తున్నాను ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే 11వ తరగతి పరీక్షలు వాళ్ళ అబ్బాయికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు కదా, అంటే కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం చెప్పడానికి లేదు, కానీ ఏంటి అది కన్సిడర్ చేసే అంశమేనంటారా? ఎందుకంటే ఎంతో మంది కూడా అంటే చాలా మంది కూడా ఉండి ఉంటారు కదా, ఏదైనా ఇబ్బందులకు ఉండి రిమాండ్ లో ఉండడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా. సో ఎగ్జామ్స్ ఉన్నాయని దాని మీద బెయిల్ ఇవ్వడం ఇట్లా కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటుందా? అంటే PMLA కేసుకు సంబంధించి ఇటువంటి విషయాలను పెద్దగా కన్సిడరేషన్ లోకి తీసుకోకపోవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసే ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి శరత్చంద్రారెడ్డి గాని, బాపట రాఘవరెడ్డి గాని వీళ్ళందరికీ కూడా ముందు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. కానీ వాళ్ళందరికీ కూడా సంవత్సరం తర్వాతనే మధ్యంతర బెయిల్ వచ్చింది. తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా అప్రూవర్ గా మారిన తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చారు. అంతవరకు కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు. కానీ ఈ రోజు మధ్యంతర బెయిల్ కోసం కవిత ఇచ్చినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అవి పరిగణలోకి తీసుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఒక మహిళ, అంతేకాకుండా తను ఒక తల్లి యొక్క పరీక్షల సమయంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయతలో తల్లి ఒక్కరే తగిన సాన్నిధ్యాన్ని అందించగలరు అంటూ ఏదైతే అభిషేక్ మను సింఘ్వి చేసినటువంటి వాదనలు ఎంతవరకు కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది అన్నదైతే చూడాలి. మనకు న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట అయితే PMLA కేసులో సెక్షన్ 45 కింద అది మహిళ అన్న ఒకే ఒక్క కారణంగా ఇది పరిగణలోకి తీసుకోకపోవచ్చు అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇప్పటి వరకు అయితే కవిత అరెస్ట్ అయి 3 వారాలు కూడా కాలేదు. మొన్న పోయిన నెల 15వ తేదీన ఆమె అరెస్ట్ అయ్యారు. ఈ నెల 15వ తేదీకి నెల రోజులు అవుతుంది, 3 వారాలు అవుతుంది ప్రస్తుతానికి. కాబట్టి 3 వారాల్లోనే మధ్యంతర బెయిల్ లభించడం అన్నది చాలా దుర్లభం అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.